హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. ఈ వీక్లో మొన్న నేను ఏదైతే థంబ్‌నెయిల్ పెట్టానో ఆడవాళ్ళు అదరగొట్టారు అని చెప్పేసి, ఈరోజు నాగార్జున సార్ కూడా దాని గురించే మాట్లాడారు. మనం ఏదైతే ఈ వీక్లో 2 టైమ్స్ మాట్లాడాము రెడ్ కార్డ్ గురించి, దాని గురించి కూడా ఈరోజు నాగార్జున సార్ మాట్లాడారు. ఏందంటే ఈ ఈ వీక్లో అసలు గేమ్ మంచిగా ఆడిందంటే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే బాగా ఆడారు. మిగతా మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ చూపెట్టారు కానీ గేమ్ అయితే అంతగా ఆడారని అనిపించలేదు. నాగార్జున గారు కూడా అదే చెప్పారు అన్నట్టు. ఇక ఆడవాళ్ళు అదరు కొట్టారు, మిమ్మల్ని చూసి వాళ్ళు మగవాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి చెప్పారు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రేరణ అండ్ విష్ణుప్రియకి క్లాస్ బాగా పీకాడు. ఎందుకంటే ప్రేరణ ఇక లూజ్ టంగ్ కదా, ఇక ఏమంటే అది క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి అన్నది కదా, ఆ విషయం గురించి క్లాస్ పీకిండు. ఇక అబ్బాయి తిట్ల గురించి, తిట్ల దండకం వీక్ మొత్తం ఒకటే తిట్ల దండకం ఇక బిగ్ బాస్ని. మరి బిగ్ బాస్ ఆఫర్ ఇస్తే అతను వచ్చిండు, బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వకుండా రాలే కదా. అసలు అతనికి టాస్క్లు పెట్టడం రాదని చెప్పేసి ఏమన్నా అంటే పెళ్ళం కొడితే వచ్చి ఇక్కడ మన మీద ప్రతాపం చూపెడుతున్నట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ బిగ్ బాస్కి మరి ఎంత కోపం వచ్చిందో మొన్న చెప్పాడు, గేట్స్ ఓపెన్ చేశాడు. ఇలా నాగార్జున సార్ కూడా గేట్స్ ఓపెన్ చేశారు. గేమ్ అనేది వాళ్ళు ఆడితే బాగుంటుంది కానీ బిగ్ బాస్ను దూచిస్తే అది వాళ్ళని ఉంచుతారా, బయటకే పంపించేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంచుతారు, ఇష్టం లేకపోతే గెంటేస్తారు బయటకి. ఏదైతే మాట్లాడినామో పృథ్వీ గురించి, అతను అగ్రెసివే చూపెడుతున్న తప్పితే గేమ్ అసలు ఆడతలేడు. మొత్తం కూడా అవతల వాళ్ళని గుంజి పడేయాలి, గేమ్ గెలవాలని ఆడుతుండు. అదే విషయం ఆదిత్య కూడా అంటున్నాడు. ఇంకోటి ఏంటి, వాళ్ళు సోనియా వాళ్ళు వెపన్ లెక్క యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆదిత్య అండ్ అబ్బాయి. నిజమే, వాస్తవమే. సోనియా ఎంత రెచ్చగొడితే అతను అంత రెచ్చిపోయి గేమ్ ఆడుతున్నాడు. ఒక పద్ధతిగా గేమ్ ఆడితే బాగుంటుంది కానీ అది బిగ్ బాస్ వాళ్ళకి కూడా ఇష్టం ఉన్నట్టుంది. అసలు నాగార్జున సార్ కూడా ఆ అగ్రెసివ్కి ఆ టాస్క్లో ఆడిన దానికి అసలు ఈరోజు ఏమనలేడు. కోటింగ్ ఉంటుందని అనుకున్నాము. అసలు యాక్చువల్గా రెడ్ కార్డు ఇవ్వాల్సింది పృథ్వీకి, కానీ అబ్బాయికి అంటున్నారు. తిట్టినందుకు తిడితే సరిపోతుంది, అంత పెద్దగా సీన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పృథ్వీకి అయితే ఖచ్చితంగా రెడ్ కార్డు వస్తుందని అనుకున్నాం, కానీ రాలేదు. వాళ్ళకు కూడా అట్లాంటి అగ్రెసివ్ నేచర్ ఉన్నోళ్ళు ఉంటేనే కొంచెం షోకి వ్యూస్ పెరుగుతాయి, ఎక్కువ మంది చూస్తారు అన్నట్టు అనుకుంటున్నారు. సో ఈరోజు ఆ ఇష్యూ అసలు ఎక్కువ పట్టించుకోలేదు. ఒక్క మాట అన్నాడు అంతే, కంట్రోలింగ్ అని చెప్పి, కంట్రోల్ చేసుకో, అగ్రెసివ్ కంట్రోల్ చేసుకో అని చెప్పి పృథ్వీకి అన్నాడు. అంతకన్నా పెద్దగా ఏమైతే అనలేదు పృథ్వీకి. ఇక సోనియా సంచాలక చేసింది కదా బెలూన్ టాస్క్లో, ఇక ఆమెనైతే మెచ్చుకున్నాడు. నాకైతే సోనియా బిగ్ బాస్ ముద్దు బిడ్డనే అనిపిస్తుంది. ఆమె తప్పులు అసలు చెప్పలే ఇలా నాగార్జున సార్ కూడా ఆమె తప్పులు చేసింది కదా. అసలు బాల్స్ అయితే పడేయని లేదు, ఓన్లీ ఆరెంజ్ బాల్సే అయితే, బెలూన్స్ అయితే పడేయని లేదు, ఓన్లీ ఆరెంజ్ బెలూన్సే పడేసింది. పర్పుల్ బెలూన్స్ అసలు పడలేదు. కానీ ఒకటే టాపిక్ పట్టుకున్నాడు నాగార్జున సార్ కూడా, ఓన్లీ అతను బాక్స్లో నుంచి బయటకు వచ్చి ఆడిండు అదొకటే. కానీ అక్కడ అబ్బాయి కూడా చాలా పాయింట్లు మాట్లాడిండు, అవి కూడా కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు లోపల పడేస్తే అతను బయటకు రావాల్సిన అవసరం లేకుండే కదా. నిఖిల్ కూడా బయటకు పోయి కొట్టిండు, మరి ఆయనది కూడా పాయింట్అవుట్ చేయలేదు. యష్మి కూడా చెప్తుంది నాగార్జున సార్కి, మేము ఫస్టే చెప్పినాం బెలూన్స్ ఒకవేళ బయటకు పోతే లోపల వేయాలి అని చెప్పి ఫస్టే చెప్పినాం సార్, వేయలేదు అంటే నాగార్జున సారు ఒకటే చెప్తాడు అన్నట్టు. అసలు గేమ్ ఆడుతుంది కంటెస్టెంటా లేకపోతే బెలూన్సా, మేము కంటెస్టెంట్ చూస్తాం కానీ బెలూన్ చూడమన్నట్టు చెప్తున్నాడు. కానీ అక్కడ రూల్లో ఉంది కదా బెలూన్స్ని లోపల వేయాలని, ఆ రూల్స్ని పట్టించుకోకపోతే ఎట్లా? ఆ రూల్స్ని కూడా పట్టించుకుంటేనే కదా గేమ్ అనేది. ఇక్కడ ఇక్కడ సోనియాది చాలా తప్పు ఉంది. ఆమె కూడా ఫస్ట్ చెప్పింది, నేను కన్ఫ్యూజన్లో ఏదో చేసినాను, ఆమె కూడా తెలుసు తప్పు చేసినాని. కానీ మన నాగార్జున సార్ అండ్ బీబీ టీము సోనియాని వెనకేసుకుంటూ వస్తారు. మరి సీజన్ మొత్తం వెనకేసుకుంటూ వస్తారేమో ఆమెని. ఏమన్నా అంటే సంచాలకుదే తుది నిర్ణయం అంటారు, అదొకటి ఉంది. ఇక సంచాలక్ ఏది చెప్తే అది, ఇక తప్పంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. ఆమె ఎవరిని గెలిపిస్తే వాళ్ళు గెలిచినట్టు, ఎవరిని ఓడిపిస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇక నాగార్జున సార్ వచ్చేసి అబ్బాయికి అయితే ఇక ఫుల్ కోటింగ్ స్టార్ట్ చేసిండు. ఇక ఏమన్నా అంటే గేట్స్ ఓపెన్ చేసిండు, ఇక రెడ్ కార్డు ఇచ్చేస్తా అని చెప్పేసి ఒక వీడియో అయితే చూపెట్టిండు. కానీ అంత ఆ విధంగా తిట్టడం కూడా అబ్బాయి కూడా కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన రూల్స్ పాటించాలి. ఆయనకి ఇష్టం వచ్చిన టాస్క్ ఇస్తాడు అబ్బా, ఆయన చెప్పిన రూల్స్ ప్రకారం ఆడాలి. ఇక అబ్బాయికి అయితే ఇక ఫుల్ కోటింగ్ ఇచ్చిండు ఇక నాగార్జున సారు. ఇక వీడియో చూపెట్టిండు ఆయన ఏమేమో తిట్టిండు అని చెప్పేసి, బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి, అన్ఫేర్ బిగ్ బాస్ అని చెప్పేసి, టాస్కులు ఎవరు పెళ్ళం కొడితే వచ్చి రాసి మాకు టాస్కులు పెడుతున్నారని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా తిట్టిండు కదా. ఇక ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఇక నాగార్జున సార్తో కూడా వీడియో చూపించి తిట్టిపించిండు. ఇక బ్లాంకెట్ గురించి, అసలు చార్మినార్లో అమ్మితే ఎవరు కొన్నారు అని చెప్పేసి, ఫ్రీగా కూడా ఎవరు కొనరని చెప్పేసి కామెడీ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయం ఏదైనా సరే బిగ్ బాస్లో కామెడీ చేస్తూనే ఉన్నారు. అందులో ప్రేరణ కూడా ఇన్వాల్వ్ అయింది, యష్మి కూడా ఇన్వాల్వ్ అయింది ఆ కామెడీలో. వాళ్ళు కూడా తర్వాతకి వెళ్ళి మేము కూడా సార్ అని చెప్పేసారు. యాక్చువల్ అయితే రూల్స్ పాటించాలి, ఆయన చెప్పిన రూల్స్. ఒక విధంగా అడగచ్చు ఏదైనా కంఫర్ట్ లేకపోతే,
కానీ ఆ దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ బిగ్ బాస్ ఛాయిస్ చేయకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటుండే, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటోళ్ళు కాదు కదా. ఏమనంటే బిగ్ బాస్కి క్లారిటీ లేదు, బొక్క లేదు, ఆయనకి తెలియదు ఏం టాస్క్ పెట్టాలో అని చెప్పేసి బిగ్ బాస్కి భయం అవుతుంది. వీడు ఎక్కువ రోజులు ఉంటే ఇంకా ఏమేమంటాడో అని చెప్పేసి బిగ్ బాస్కి భయం అవుతుంది అని చెప్పి అంటాడు. ఆ వీడియో చూపెట్టిన తర్వాత అందరు షాక్ అవుతారు, అసలు ఇంతగాము ఎట్లా తిట్టిందని చెప్పేసి. ఇక గేట్స్ ఓపెన్ ఉన్నాయి కదా, గెట్ అవుట్ అని చెప్పి చెప్తాడు. అసలు ఒప్పుకోడు, సారీ చెప్తాడు. ఇక అబ్బాయి మోకాళ్ళ మీద నిలబడి సారీ చెప్తాడు. నాగార్జున సార్ అయితే ఒప్పుకోడు, ఇక ఖచ్చితంగా పోవాల్సిందే, ఇది ఫైనల్ అంటాడు. ఇక మనోడు రెడీ అయిపోతాడు అన్నట్టు, ఇక బట్టలు చదివేసి బట్టలు తెచ్చేసి అని చెప్పేసి రెడీ అవుతాడు. కానీ ఫైనల్గా అయితే ఇక అందరూ అడుగుతారు ఈ ఒక్క ఛాన్స్ అంటే, మళ్ళీ తర్వాత అందరికీ ఒకళ్ళనొకళ్ళు లేపి ఉండాలా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా పోవాలని చెప్పి చెప్పరు కదా. ఇక ఉండాలి, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి, ఇక బెటర్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్తారు. ఆదిత్య కానీ, యష్మి కానీ, నిఖిల్ కానీ, ఇక 3 చీఫ్ లీడర్ ఉన్నాడు కదా, అంటే 3 క్లాన్కి, అంటే 3 వీక్స్ కూడా చీఫ్ అయింది కదా నిఖిల్. ఆయనకు కూడా అడిగితే ఆయన కూడా ఉండాలి సార్, ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకో ఛాన్స్ ఇచ్చేస్తారు. సో మొత్తానికైతే మనకు అది పంపిస్తామని అంటారు, కానీ వాళ్ళు పంపించారు. ఎందుకంటే ఒక్క తప్పుకి వెంటనే హౌస్ నుంచి గెట్అవుట్ అని చెప్పారు కదా. ఏదో మనకి కంటెంట్ మంచిగా అనిపించేదానికి మాత్రమే అట్లా ఉంటుంది. ఇప్పటివరకు అయితే నేను చూడలేదు అట్లా బయటకు పంపించిన వాళ్ళని అయితే. సీజన్ ఇప్పుడు 8 నడుస్తుంది, ఒక్కరిని కూడా అట్లా తప్పు చేసినందుకు బయట పంపేయలేదు. వార్నింగ్ ఇవ్వడం, గేట్లు ఓపెన్ చేయడం, మళ్ళీ గేట్లు క్లోజ్ చేయడం, అది కామన్గా నడుస్తూనే ఉంది. నాగార్జున సార్ ఇక చెప్తాడు, ఇక ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ బిగ్ బాస్ ఏది చెప్తే అది రూల్, ఏది చేయమంటే అది చేయాలి, ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే లేదు అని చెప్పి చెప్తాడు. ఇక ఆఖరికి అయితే ఈ అబ్బాయి తరఫున ఆయన సారీ అని చెప్పి నాగార్జున సార్ కూడా సారీ చెప్తాడు. క్లాన్ చీఫ్ ఉన్నాడు కదా, నిఖిల్కు లేపి ఈ వారము ఆడపిల్లలు ఎలా ఆడారు అని చెప్పి అడుగుతాడు. అందరూ బాగా ఆడారని చెప్పి నిఖిల్ చెప్తాడు. మరి అందరూ బాగా ఆడారు, మరి సోనియాకి మాత్రమే రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చావని చెప్పేసి అడుగుతాడు. కానీ దానికి నిఖిల్ దగ్గర ఆన్సర్ లేదు. తర్వాత సీత ఎట్లా ఆడింది అంటే బాగా ఆడింది, విష్ణు ఎట్లా ఆడింది అంటే బాగా ఆడింది, అందరికంటే ఎక్కువ మంచి ఎవరు ఆడిందంటే సీత అని చెప్తాడు. సీత అయితే టాస్కులు మంచి ఆడిందని చెప్పిండు, కానీ రెడ్ ఎగ్ మాత్రము సోనియాకి ఇచ్చావని చెప్పేసి అంటాడు. ఇక అది నాగార్జున సార్ కూడా తెలుసు కదా, ఇక సోనియాకి ఎందుకు ఇచ్చినా అనేది. సోనియాకి ఇవ్వకపోతే ఊరుకుంటుందా, మొత్తం సోనియా కంట్రోల్లోనే నడుస్తున్నాడు నిఖిల్. ఇక హౌస్లో ఇవి గట్టిగా ఆడిన ఆడవాళ్ళు 6 మందిని అయితే లేపి అడుగుతాడు, అసలు నైనిక ఎందుకు గివ్ అప్ ఇచ్చినావు అని చెప్పేసి అడుగుతాడు. ఫస్ట్ నైనికకి ఒకసారి క్లాన్ చీఫ్ అయినంత మాత్రాన మళ్ళీ అవ్వదని ఏమన్నా ఉందా, ఎందుకు ఫైట్ చేయలేదని చెప్పి అడుగుతారు. నిజంగా వీళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతారో అర్థం కాదు. ఫైట్ చేయాలి, రీజన్స్ క్లాన్ చీఫ్ కావడానికి రీజన్స్, వాళ్ళకు తగిన రీజన్స్ నేను స్ట్రాంగ్ అని చెప్పి చెప్పుకోవాలి. కానీ నేను ఒకసారి అయినా నాకు అవసరం లేదని చెప్పి చెప్తారు, లేకపోతే నాకు ఇష్టం లేదని అంటారు. అక్కడ ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది కదా చీఫ్ అయిన వాళ్ళకు, వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తలేరు, అసలు అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నాసారి కూడా మీరు ఫైట్ చేయండి, త్యాగాలు చేయడం మానుకోండి అని చెప్తాడు. ఎందుకంటే ఒకసారి త్యాగాలు చేయడం మొదలు పెడితే వాళ్ళు గేమ్లో వెనుక పడిపోతారు. నువ్వు నీ గురించి నువ్వు ఆడితేనే బిగ్ బాస్ హౌస్లో ముందుకెళ్తావు, అంతేగాని పోనీ గివ్ అప్ ఇచ్చారనుకో ఇక వాళ్ళు వెనుకకి పడిపోతారు. వాళ్ళని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ అభిమానులు ఉంటారు కదా, ప్రేక్షకులు ఇష్టపడేటోళ్ళు, వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. అరే నేను ఇష్టపడే అభిమాని, నేను ఇష్టపడే కంటెస్టెంట్ ఇట్లా చేస్తుంది, గివ్ అప్ ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు, గివ్ అప్ ఇచ్చేస్తారు మొత్తం వాళ్ళు కూడా. నాగార్జున సార్ ఎట్లా ఆడినామని చెప్తే నేను 100% ఇచ్చిన అని చెప్పి సీత చెప్తుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తుంది. సీత అయితే బాగానే ఆడుతుంది, ప్రతి టాస్క్ కూడా ఆమె 100% న్యాయం చేస్తుంది. ఇక సీత కడిగిన తర్వాత నా ప్రేరణకు ఆడతాడు. ఇక ప్రేరణకి ఎట్లా ఆడిన టాస్క్ అని అంటే డీసెంట్గా ఆడిన అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఏంది డీసెంట్గా అంటే ఓన్లీ ఫిజికల్గానే అని చెప్పి నాగార్జున సార్ ఆడతాడు. వర్డ్స్ లూజ్ అయ్యానని చెప్పేసి చెప్తుంది. ఏంటా వర్డ్స్ అంటే క్యారెక్టర్లెస్ అనే వర్డ్. అసలు క్యారెక్టర్లెస్ అనే వర్డ్ చిన్న వర్డ్ కాదు, అందుకే నాగార్జున సార్ బాగా క్లాస్ పీకాడు ఈరోజు ప్రేరణకైతే. అసలు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందని చెప్పేసి. యాక్చువల్గా ఆమె ఇంటెన్షన్ అది కాదు సార్, క్యారెక్టర్లెస్ అంటే బయట ఉన్నది కాదు, ఓన్లీ హౌస్లో ఆమె బిహేవ్ చేసే విధానాన్ని బట్టి నేను అట్లా అని చెప్పి చెప్తుంది ప్రేరణ. కానీ నాగార్జున సార్ అయితే దానికి ఒప్పుకోడు, ఎందుకంటే అది వాస్తవమే కదా, అది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆ మీనింగ్ అనేది బయట ప్రేక్షకులు చూసే వాళ్ళకు కూడా ఇట్లా ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. విష్ణుప్రియ నెగిటివ్ ఏమో కానీ ఈమె ఎక్కువ నెగిటివ్ అవుతుంది. మళ్ళీ విష్ణుప్రియకు కూడా కోడింగ్ పడింది, ఆమె పతివ్రత అని అనింది కదా, మొన్ననేమో పుణ్యస్త్రీ అని చెప్పి అనింది, ఈరోజేమో పతివ్రత అనింది. దానికి కూడా బాగా సీరియస్ అయ్యారు ఈరోజు నాగార్జున సార్. అయితే వాళ్ళ ఆడపిల్లలందరూ బాగా ఆడినందుకు ఇక నాగార్జున సార్ ఇక మెచ్చుకొని ఇక 6 లక్షలు అయితే ప్రైజ్ మనీ పెరుగుతుందని చెప్పేసి చెప్పిండు. అంటే ఇంతకుముందు 5,60,000 ఉండే కదా, ఇప్పుడు 6 లక్షలు అంటే 11,60,000 అయింది ప్రైజ్ మనీ. మొత్తం ఎవరైతే విన్నర్ అయితే వాళ్ళకు వస్తుంది, లిమిట్లెస్ కదా, అది ఎంతవరకు తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడైతే ఆడపిల్లల తరపున మీకు ఇంత పెరుగుతుంది 6 లక్షలు అంటే ఒక్కొక్కరికి 1 లక్ష పెంచిండు.
ఇక మగపిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పేసి చెప్తాడు. ఈ వీక్ అయితే మనం ఏదైతే తమ్ముళ్ళు ఆడవాళ్ళు అదరగొట్టారు అని చెప్పి పెట్టినాం కదా, దానికి ఈరోజు జస్టిఫై చేశారు నాగార్జున సార్. అంటే మనం పెట్టింది వాస్తవమే అని చెప్పి నాగార్జున సార్ ఈరోజు నిరూపించారు. అయితే విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళ సోఫా టాపిక్ ఉంది కదా, అంటే సోఫాలో పోయి కూర్చున్నప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు సోఫాలో పోయి కూర్చున్నప్పుడు ఆమె సీత పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది బయటకు వెళ్ళకుండా, అంటే డిఫెండ్ చేస్తూ ఉంటారు కదా. అయితే విష్ణుప్రియకి కాలుతో తన్నుతూ ఉంటుంది, ఎవరికి సీతకి ప్రేరణ కాలుతో తన్నుతూ ఉంటే ఈమె పోయి కాపాడడానికి పోతున్నాడు, అంటే లాగేయడానికి పోతుంది. కాకపోతే ఆ లాగే ప్రయత్నాల్లో చేతికి గట్టిగా పట్టుకునేసరికి ఆమెకి ప్రేరణకి ఇట్లా రక్కినట్టు అనిపించింది అన్నట్టు. ఇక దానివల్ల కొంచెం ఇంకా వర్స్ లూజ్ అవ్వడము అనేది చేసింది. దానికి కూడా నాగార్జున సార్ అన్నారు అన్నట్టు, అట్లా ఏది ఉన్నప్పటికీ కూడా ఆమె వర్స్ లూజ్ కావద్దు అని చెప్పేసి ఆమె చెప్తాడు. నాగార్జున సార్ ఇక ప్రేరణకు అంటాడు అన్నట్టు, ఇక ఒకవేళ నీకు ఆమె ఫేక్ అనిపిస్తే ఫేక్ అనాలి, లేకపోతే సెల్ఫిష్ అనిపిస్తే సెల్ఫిష్ అనాలి, కానీ క్యారెక్టర్ లెస్ అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. అది క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి నీకు ఎవరైనా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇక సారీ సార్ నా టంగ్ స్లిప్ అయిందని చెప్పేసి సారీ చెప్తుంది. ఇంకోసారి అట్లా మాట జారకుండా చూసుకోవమ్మా, ఏదైనా తిరిగి తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని చెప్పేసి చెప్తాడు. వాస్తవమే కదా, మనము ఎంత పద్ధతిగా మాట్లాడితే అంత గౌరవం ఉంటుంది. ఒకవేళ మనం పద్ధతి లేకుండా మాట్లాడితే మనకు కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు బయట. దోష ఇష్యూలు అయితే మణికంఠ అనవసరంగా మధ్యలో ఉన్నాడని అనిపించింది. అసలు అక్కడ జరిగింది వేరు, అతను చెప్పింది వేరు. ఆయన ఏమన్నా అంటే ఫ్రీక్వెల్లో వేరే ఉండే సిచ్యువేషన్, అప్పుడు జరిగింది వేరు అని చెప్పేసి చెప్తాడు. అంటే ఫస్ట్ పిండిని దాచిపెట్టమని చెప్పిందంట ఎవరు, ప్రేరణ. కానీ అక్కడ జరిగింది ఏంటి, దోశ వేయమని చెప్పి చెప్తే ఫస్ట్ వేయని చెప్తుంది, కానీ తర్వాత వేస్తుంది. కానీ ఆయనకి ఏంటంటే అసలు చూడడు, ఈమె విష్ణుప్రియ తప్పు అర్థం చేసుకుంటుంది, నాకు వేరే ఇంటెన్షన్ తోటి వేసిందని చెప్పేసి వీడియో చూపెడతాడు నాగార్జున సార్. ఆమె నార్మల్గానే వేస్తుంది, ఫస్ట్ తిప్పేటప్పుడు ఏదో తిప్పుతుంది కానీ తర్వాత వేయడం అయితే నార్మల్గా వేస్తారు. వీడియో చూపెట్టేసరికి అందరూ అందులో తప్పే లేదు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఒకరినొకరు పిలిచి కూడా అడుగుతాడు అసలు అందులో ఏమన్నా తప్పు ఉందా అని చెప్పేసి. ఎవరు కూడా మాకైతే అసలు తప్పు ఉన్నట్టు ఏమనిపించలేదు, నార్మల్గానే వేసిందని చెప్పి చెప్తాడు. అక్కడ బలైంది మణికంఠకి అడిగితే నాకైతే అదే ఇంటెన్షన్, నేను నా ఇంటెన్షన్లో మాత్రము ఆమె రాంగనే వేసిందని చెప్తాడు. నాగార్జున అడిగినప్పటికి కూడా అదే చెప్తాడు. ఆమె ప్రీక్వెల్లో అది దాచబెట్టమని చెప్పింది, అప్పుడు సిచ్యువేషన్ వేరే ఉండే, సో దానికి దీనికి కంపేర్ చేస్తే నాకు అట్లనే అనిపించింది సార్ అని చెప్పేసి చెప్తాడు నాగార్జున సార్కి. నాగార్జున సార్ అయితే అక్కడ ఏం లేదు, అక్కడ జరిగింది ఏం లేదు, వీడియోలో మాకు క్లియర్గా కనబడుతుంది, ఆమె నార్మల్గానే వేసింది, కాకపోతే నువ్వు అండ్ విష్ణుప్రియనే దాన్ని పెద్ద సీన్ చేసి చెప్పారని చెప్పేసి అన్నాడు. నేను కూడా లాస్ట్ వీడియోలో చెప్పిన ఆ దోశ ఏదైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందో అప్పుడు కూడా నేను కూడా చెప్పాను, అసలు ఏమీ లేదు, అనవసరంగా మధ్యలో ఈయన మణికంఠ ఎక్కువ చేస్తుండు, ప్రేరణ కూడా పట్టి అడిగింది కదా నీ వల్లనే పెద్దగా గొడవ అయిందని చెప్పేసి, ఆయన వల్లనే మొత్తం మహాన్ లెక్క బిహేవ్ వేసిననే చెప్పాలి. అప్పుడు వాళ్ళందరికీ విష్ణుప్రియ పోయి ఏడ్చి చెప్తుంది కదా నాకు జైల్లో వేసినట్టు వేసింది అని చెప్పి, అప్పుడు మధ్యలో పోయి ఇక్కడ పుండు మీద కారం చల్లినట్టు ఒక మసాలా వేస్తాడు అన్నట్టు. ఇక అక్కడ పోయి అవును నిజమే అట్లనే వేసింది, కొంచెం హార్డ్ ఫీలింగ్తో వేసింది అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. అది పోయి చిన్నది పోయి పెద్దగా అవుతుంది గొడవ. నాగార్జున సార్ అదే చెప్తాడు, ఏదైనా ఉంటే ఇద్దరి మధ్యలో అది ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయాలని చూడాలి కానీ గొడవ పెద్దగా చేయాలని చూడద్దు, అసలు నువ్వు మధ్యలో ఎందుకు వెళ్ళినావు, నువ్వు పక్కకి వెళ్ళిపోతే అయిపోతున్నాయిగా, వాళ్ళు చూసుకుంటుండే అని చెప్తాడు. వాస్తవమే, అసలు మధ్యలో అందుకే అంటారు కదా, అసలు ఇద్దరు మధ్యలో గొడవ జరిగినప్పుడు మూడోవారు పోతే మూడోవాడి నెత్తి పలుకుతుంది, అట్లా ఉంటుంది. అందుకే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఇక దోశ హార్డ్ ఫీలింగ్తో వేసిందని చెప్పారు కదా, ఇక ఎగ్స్కి కూడా నామినేషన్ చేసింది కదా ప్రేరణ, 2 ఎగ్స్ తిన్నా అని చెప్పేసి విష్ణుప్రియ. సో నాగార్జున సారు తెప్పిస్తాడు ఎగ్స్ తెప్పించి ప్రేరణతో తినిపించు విష్ణుప్రియ అని చెప్తాడు. ఇక మొత్తానికైతే వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి నాగార్జున సారు ఇద్దరికి చెరొక ఎగ్స్ అయితే తినిపించేలా చేస్తారు. మనం 1 వీక్ నుంచి మణికంఠ హగ్గింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అక్క అంటాడు, పోయి హగ్ చేసుకుంటాడు, ఏమన్నా అంటే మళ్ళీ క్యూటీ అని చెప్పేసి కిస్ చేస్తూ ఉంటాడు, అది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుకున్నాం కదా. నాగార్జున సార్ కూడా ఈరోజు కన్ఫెషన్ రూమ్కి పిలిచిండు మణికంఠని. కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత వీడియో చూపెట్టిండు యష్మిది ఏదైతే ఉందో హగ్గింగ్ది, నామినేషన్ తర్వాత వచ్చిన తర్వాత సారీ చెప్పి హగ్ చేసుకుంటూ ఉంటాడు. అసలు యష్మి అసలు దాన్ని యాక్సెప్ట్ చేయదు, ఇష్టమే ఉండదు ఆమెకి. తర్వాతకి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంది, నేను అసలు దీన్ని తీసుకోలేకపోతున్నా, నామినేషన్ చేయడము మళ్ళీ వచ్చి ఇక్కడ సారీ చెప్పి హగ్ చేసుకోవడము ఇదంతా అసలు నాకు నచ్చట్లేదు అని చెప్పేసి హౌస్లో అందరికీ చెప్తుంది. పృథ్వీకి కూడా చెప్తుంది. నాగార్జున సార్ కూడా అదే చెప్తాడు, ఆమెకు అసలు ఇష్టమే లేదు, ఇక్కడ అందరికీ చెప్పుకుంటా బాధపడతా ఉంది, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి, ఇకనైనా నువ్వు తగ్గించుకో,
ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. అంటే చాలా వీడియోలు అంటే మనం చెప్పుకున్నవి మెయిన్‌గా సోనియాది కూడా ఒకటి క్యూటీ అని చెప్పేసి కిస్ పెట్టింది కదా! అదొకటి ఉంది. అట్లా చాలా వీడియోస్ ఉన్నాయి. నువ్వు ఇకనైనా కొంచెం అర్థం చేసుకొని నీ ఇంటెన్షను అదో ఏదో మాకు తెలియదు. నువ్వైతే కరెక్ట్‌గా ఉండు. నువ్వు దేనికొచ్చినావు గేమ్‌కి? మీ కూతురు కోసం వచ్చినావు. సో, నువ్వు దానికోసమే కష్టపడి ఆడి నిరూపించుకో అన్నట్టు చెప్తాడన్నట్టు ఇగ. మణికంఠకు కూడా అర్థమైతది. ఏడుస్తాడు అన్నట్టు. అసలు మణికంఠకు కూడా అర్థమైతది అతను చేసిన మిస్టేక్ ఏందో. తర్వాతకెళ్ళి ఇది మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటా సార్ అని చెప్పేసి చెప్తాడు. మొత్తానికైతే మణికంఠకు కూడా ఒక కోటింగ్ పడ్డదనే చెప్పాలి ఈరోజు. ఇక అందరికీ కోటింగ్ అయిపోయిన తర్వాత పృథ్వీకి ఇక నార్మల్‌గా చెప్తాడు. అసలు రెడ్ కార్డ్ ఇవ్వాల్సింది పృథ్వీకి. కానీ నార్మల్‌గా కంట్రోల్ ఇవ్వటాంగ అని చెప్పేసి చెప్తాడు. అసలు ఏంటో మరి నాగార్జున సారు పృథ్వీ విషయంలో ఆయన అగ్రెసివ్‌ని కంటిన్యూ చేయాలని అనుకుంటూనేమో మరి. బిగ్ బాస్ టీము ఇక వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అన్నట్టుంది. ఇంకోటేందంటే ఆదిత్యకి చెప్పిండు. అంటే గేము ఈ వీక్ మంచిగానే ఆడినావు. కాకపోతే కొంచెం మాటలు పెద్దరికని చెప్తున్నావు అని చెప్పేసి చెప్పిండు. నాకు రెడ్ ఎగ్ ఇచ్చినావు కదా అని చెప్పేసి అన్నావు కదా! అట్లా సెల్ఫ్ డిబేట్ అవసరం లేదు అని చెప్పేసి చెప్తాడు. ఆడి గెలవాలి కానీ ఇచ్చిన అతనికే ఇంకా ఒక మాట అంటది ఈమె. వీకు ఆదిత్య కూడా బాగానే ఆడిండు. అంటే బాగానే లాస్ట్ వీక్‌తో పోలిస్తే కొంచెం ఇంప్రూవ్ అయింది. కాకపోతే నాగార్జున సార్ ఏమంటుండంటే ఇక సలహాలు ఇవ్వడం ఎక్కువైందని చెప్పి అంటున్నాడు. కానీ నాగార్జున సార్ ఆదిత్య గురించి చెప్పినప్పుడు పెద్దరికం సలహాలు ఎక్కువైతున్నాయని చెప్పిండు. అసలు లాస్ట్ వీక్ కొందరు ఏమన్నారంటే పెద్ద మనిషి ఉన్నాడు హౌస్‌లో ఎలాంటి సలహాలు ఇవ్వరని చెప్పి అన్నారు. ఈ వీక్ ఇచ్చేసరికేమో సలహాలు ఎక్కువైతున్నాయని చెప్పేసి అన్నారు. కానీ గేమ్ అయితే బాగానే ఆడిండు. ఆయన 100% ఇవ్వకున్నప్పటికీ 70% అయితే ఇచ్చిండు. మంచిగానే ఆడిండు ఈ వీక్ అయితే ఆదిత్య. పృథ్వీతో పోలిస్తే బెటరు. పృథ్వీ అయితే హార్డ్ గేమ్ ఆడిండు. ఆదిత్య కొంచెం మంచిగా ఆడిండు. ఇక నిఖిల్‌గా అయితే మెచ్చుకున్నాడు అబ్బా. ఏందంటే ఇక వరుసగా 3 సార్లు అయిండు కదా క్లాన్ చీఫ్. ఇక నీకెవరు పోటేస్తారో చూడాలని చెప్పేసి మెచ్చుకున్నాడు. నిజంగా మరి అది అదృష్టమో మరి ఏంటో తెలవదు. నామినేషన్‌లోకి రాకుండా చేసుకుంటుండు. అది మంచిది కాదు. నామినేషన్‌లోకి వస్తుంటేనే కొంచెం ఓటింగ్ అనేది పెరుగుతది ఆయనకి. ఒకవేళ గెలవాలి షో గెలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ప్రతిసారి నామినేషన్‌లో ఉండాలి. ఆయనకు కూడా తెలిసి ఉండాలి నామినేషన్‌లో ఉంటేనే మనం గెలుస్తామని చెప్పేసి. ఇంకోటేంటంటే మన అబ్బాయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు కదా! నిఖిల్‌కి నామినేట్ చేయకుండా ఆయన పాజిటివ్స్ ఏందో చెప్పుకొని ఒకరికొకరు పాజిటివ్స్, నెగెటివ్స్ చెప్పుకొని ఎవరో ఒకరు నామినేట్ అయ్యేది ఉండే స్టార్టింగ్‌లో నామినేషన్ అప్పుడు. కానీ ఆయన సెల్ఫ్ నామినేట్ చేసుకుండు ఆ అబ్బాయి. రేపు ఏమవుతుందంటే కొంతమంది చెప్తున్నది ఏంటంటే అతనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు అంటుర్రు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అసలు? ఎందుకు అట్లా సెల్ఫ్ నామినేట్ కావాలి? నీ పాజిటివ్స్, నువ్వు గేమ్ ఆడే విధానము, నీ స్ట్రెంగ్త్స్ అవన్నీ చెప్పుకొని అసలు ఉండాలి. బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలని ట్రై చేయాలి. కానీ అదేదో ఆయన త్యాగం చేసిండు కదా! వాచి సాక్రిఫైస్ చేసిండు కదా అని చెప్పేసి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే రేపటి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంట్లో పోయి కూర్చుండాలి బిగ్ బాస్ హౌస్ వదిలి. ఒకడేందంటే బిగ్ బాస్‌కి ఆయనకు కూడా ఇంటెన్షన్ ఉండుండొచ్చు. నాకు తిట్టిండు బాగా, ఇతను అవసరం లేదు అని అనుకునుండొచ్చు. అందుకే బయటకు పంపుతుండేమో మరి. అదొకటి ఉండొచ్చు. ఇంకోటేందంటే అతన్ని ఓటింగ్ కూడా లేదు. అది అభయ్‌కి. చాలా తక్కువ ఉంది ఓటింగు. అతనికి ఓటింగ్ కూడా లేదు. సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే జనాలు కూడా ఓట్లేయరబ్బా! అది మరి ఎప్పుడు గ్రహిస్తారో తెలవదు అసలు కంటెస్టెంట్లు. వీడికింత పొగరా, వీడికి ఏసుడు అవసరమా అని అనుకుంటారు జనాలు. ఖచ్చితంగా తన పాయింట్స్ అంటూ తను పెట్టుకుంటేనే బెటరు. కొంచెము జనాలకు కూడా నచ్చుతారు. మరి ఏందో వాళ్ళ సిచ్యువేషన్ ఏందో మరి. వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ అక్కడ హౌస్‌లో పోతే మరి మెంటల్‌గా కనెక్ట్ అవుతారో ఏందో మరి అర్థం కాదు. అందరూ కూడా నేను నామినేట్ అయితా, నేను నామినేట్ అయితా అంటారు జనరల్ ఫ్రెండ్‌షిప్ ఉంటే. రేపు ఎలిమినేట్ అయితే అర్థమవుతది ఆయనకి బయటకొచ్చిన తర్వాత అసలు సెల్ఫ్ నామినేట్ కాకుంటే బెటర్ ఉండే అని అనుకుంటాడు. చూద్దాం రేపేం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. మరి ఎవరిని బయటకు పంపిస్తారనేది రేపు తెలుస్తది కదా! చూద్దాం. ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.